వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలుంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తము మానసికంగా ఆందోళనకరంగా ఉంటుంది. మానసిక వేదన చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వారం. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యమే అనుకోండి, ఇంట్లో ఖర్చులే అనుకోండి, ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ వారము వృశ్చిక రాశి వారికి కొంచెం ఛాలెంజింగ్గానే మానసికమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశాలున్నాయి. సో వీలైనంత మౌనంగా ఉండండి. ఖర్చులను వీలైనంత తగ్గించుకోండి. ఎందుకంటే ఈ వారాంతంలో అనవసరమైన ఖర్చులు పైన పడే అవకాశాలున్నాయి. అవి అనవసరం అనే కన్నా కూడా అనుకోని విధంగా ఖర్చులొచ్చే అవకాశం ఉంది వారాంతంలో. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని ఉండండి. ఆర్థిక పరంగా వీలైనంతగా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి. గొడవలు పడకండి. మనస్పర్ధలకు అవకాశం ఉంది ఈ వారంలో, అందుకు చెప్తున్నాను. ఇంట్లో పెద్దవారి విషయం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ మానసిక ఆందోళన మీకు కూడా ఆరోగ్యపరమైన చిక్కులు తేవడానికి అవకాశం ఉంది. మీరు మానసికంగా చాలా సున్నితంగా తయారైపోతారు. చాలా డెలికేట్ అయిపోతారు ఈ వృశ్చిక రాశి వారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మీరు నూతన ఉద్యోగ ప్రయత్నం ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఆ కార్యాచరణ మొదలుపెట్టండి వీలైనంత తొందరగా. ఈ వారంలో మొదట్లో మొదలుపెట్టినా సరే, ఎప్పుడు మొదలుపెట్టినా సరే, కానీ వీలైనంత త్వరగా ఒకవేళ ఉన్నతిని ఆశిస్తున్న వారైతే కనుక తప్పకుండా సీరియస్గా ఆ ఎఫర్ట్స్ పెట్టండి. ఉద్యోగ మార్పుకై తప్పకుండా సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన పునాదులు ఈ వారంలో పడతాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి మీరు వీలైనంతగా ప్రయోగాలు చేయకుండా ఉండటం సూచించడమైంది. ఈ వారం మౌనంగా ఉండండి. తర్వాత ఆలోచిద్దాం ఏ విషయమైనా సరే. వ్యాపారానికి సంబంధించి తొందరపాటు పనికిరాదు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే ఈ మానసిక వేదన అనేది ఉంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చేయండి, దుర్గామాత ఆరాధన చేయండి. మనస్సు అనేది కొంచెం స్థిరంగా ఉంటుంది. ఎలాగో పైన పడే ఖర్చులు పైన పడతాయి ఈ వారంలో. ఆరోగ్యపరమైన సమస్యలు ఇంట్లో పెద్దవారిదే అనుకోండి, మీదే అనుకోండి, మీ సంతానందే అనుకోండి, ఏ విధంగా చూసుకున్నా కూడా చిన్న చిన్న ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. వారికి అవసరమైతే ఏదైనా వైద్య సంబంధమైన సలహాలు అవసరమైతే తీసుకోండి. అలాగే వారి విద్యకు సంబంధించి అయితే సంతృప్తికరంగానే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించడమైంది. అమ్మవారి ఆరాధన అనేది చాలా 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 కీలకం ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో. అలాగే కుదిరితే తీర్థయాత్రలు చేయండి. ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది.